నర్సరావుపేట అంజిరెడ్డి హాస్పిటల్లో శస్త్రచికిత్స వికటించి బాలుడు మృతి చెందారు. కాక్లియర్ ఇంప్లాంట్ సర్జరీ వికటించి 3 ఏళ్ల బాలుడు మృతి. మాకు అంజిరెడ్డి హాస్పిటల్ మీద నమ్మకం లేదయ్యా. గతంలో మా ఆయన విషయంలో మోసపోయాం. గత్యంతరం లేక మా మనవణ్ణి ఆసుపత్రిలో చేర్పించాం అంటూ సంతమాగులూరుకు చెందిన సుధాకర్ లక్ష్మి దంపతులు కన్నీటి పర్యంతమయ్యారు. పల్నాడు జిల్లా కేంద్రం నర్సరావుపేట పట్టణంలో అంజిరెడ్డి హాస్పిటల్లో కాక్లియర్ ఇంప్లాంటేషన్ సర్జరీ వికటించి 3 ఏళ్ల బాలుడు విక్రమ్ ఆదిత్య ఆదివారం మృతి చెందాడు. మృతుడు నాయనమ్మ తాతయ్యలు మీడియాతో మాట్లాడుతూ సర్జరీకి ముందు బాలుడు బాగానే ఉన్నాడని, అన్ని రకాల పరీక్షలు స్కానింగ్లు నిర్వహించి అంతా బాగుందని ఆసుపత్రి వర్గాలు చెప్పినట్లు తెలిపారు. మార్నింగ్ 7 గంటలకు తీసుకెళ్లారండి ఆపరేషన్ థియేటర్లోకి. కాలు క్యాన్లు కూడా వేయలేదు. మధ్యాహ్నం పూట వచ్చి ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఒక శివు పూర్తి అయిపోయిందని చెప్పన్నారు. తర్వాత 11 గంటల ప్రాంతంలో 2:30కు వచ్చేసి 2 సేవలు పూర్తయినా పిల్లడికి ఇబ్బంది లేదు. మొత్తం బయట రావడానికి కొద్దిగా లేట్ పడింది, వస్తాయని చెప్పన్నారు. మళ్ళీ కాసేపు ఒక అర్ధగంట తర్వాత వచ్చి పిల్లడు మొత్తం రాలేకపోతున్నాడండి. కొంతమందికి ఇక్కడ తిరుగుతూ ఏదో కుడికో నోటికో పొడికో ఒకటి జరుగుతూ ఉండి ఇట్లా వస్తాడు, ఏం భయపడాల్సినంత అవసరం లేదని చెప్పి అంతటి చెప్పి వెళ్ళిపోయారు. పెడుతున్నాము అని చెప్పి వెళ్ళిపోయారండి. మళ్ళీ ఒక అర్ధగంటకి వచ్చిన తర్వాత వచ్చి పిల్లడికి ఫీవర్ వచ్చింది, మొత్తం నుంచి బయట రాలేకపోతున్నాడు, 101 ఉంది ఫీవర్ అని చెప్పి అన్నారు. మళ్ళీ లోనికి వెళ్ళిపోయారు. మళ్ళీ ఒక అర్ధగంటకి వచ్చి 104, 103 కొట్టుకుంటుందండి ఫీవరు అని చెప్పి అన్నారు. తర్వాత థర్డ్ టైం వచ్చిన తర్వాత పిల్లడికి పిడిచి పుట్టకలోనే చెవులేని పట్టలేదు అన్నారు. నర్సరావుపేటలో ఒక ఆయన దగ్గర చూపిస్తే వాళ్ళు ఏమన్నారంటే ఈడ అంజిరెడ్డి హాస్పిటల్లో పలానా ఆయన ఉన్నాడమ్మా, డాక్టర్ పేరు రాజే ఏదో పేరు, ఆ డాక్టర్ గారి దగ్గరికి అంటే నాకు ఆ హాస్పిటల్ మీద నమ్మకం లేదయ్యా, మా ఆయన విషయంలో మోసపోయాను, నేను రానన్నా అని నేను వేరే హాస్పిటల్ అన్నీ తిప్పిన తర్వాత మళ్ళీ ఎన్ఆర్ఐకి తీసుకెళ్తే ఈ చెవులకి థెరపీకి 2 సంవత్సరాలు ఆడ ఉండమన్నారని, మేము మణిపాల్ హాస్పిటల్లో అక్కడ ఉండాలన్నారని, ఆడ ఉంటాకి నాకు ఏమి ఇది దారి లేక తప్పనిసరి ఈయన దగ్గరికి వెళ్ళామయ్యా, ఈ నిజం వాళ్ళ ఉన్నాడని. 7 హాస్పిటల్ ఆయన అనుకోలే. ఆడకెళ్ళి నాకు ఈ చూసి నీ బిడ్డకి ఏం కాదమ్మా, ఆపరేషన్ చేసి నీ బిడ్డను మేము చేస్తామన్నారు. అయ్యి అన్ని టెస్టులు చేసాం. డబ్బులు అడిగారు. డబ్బులు అడిగితే నేను అంత తీయలేను ఏదో మాట్లాడుకున్నాను. సరేనయ్యా నాకు ఆడింతే ఇస్తానయ్యా అని మాట్లాడుకొని అన్నీ తెచ్చి కట్టి నా మనవడి ఆరోగ్యశ్రీ కింద డిసెంబర్ 2వ తారీఖున ఆరోగ్యశ్రీ కింద పెట్టారు. ఆరోగ్యశ్రీ కింద పెట్టి గుంటూరు గవర్నమెంట్ హాస్పిటల్ కౌన్సిలింగ్ పంపించారు. ఆడ కౌన్సిలింగ్ తీసుకున్న 3వ తారీఖు. ఆడ నుంచి టెస్టులన్నీ చేయించుకొచ్చి ఏడిస్తే మొన్న జనవరి 26వ తారీఖున అప్రూవల్ వచ్చిందన్నారు. 8వ తారీఖు ఆపరేషన్ అన్నారు. నేను 7వ